యాహూ! వరుసగా 4 మ్యాచ్లు గెలిచినాం. ఈ సీజన్‌లో 100% సక్సెస్ రేట్ ఉన్న ఏకైక టీం మా డీసీ. ఢిల్లీ అంటే గల్లీ టీం అనుకున్న వాళ్ళందరినీ డొల్లగొట్టేసి వెళ్తున్నాం. మా బ్యాటర్లు నిన్ను కూడా డొల్లగొట్టేశార్రా అక్షర్. 4 ఓవర్లలో 52 కొట్టించుకున్నావు. బ్యాటింగ్‌లో 15 కొట్టి పెవిలియన్‌కు పరిగెత్తావు. మళ్ళీ నువ్వేదో పీకినట్టు బిల్డప్ ఇస్తున్నావు. క్రికెట్ అంటే టీం గేమ్ అన్నా. ఒకడు ఆడొచ్చు, ఇంకొకడు ఆడకపోవచ్చు. చివరగా ఏ టీం గెలిచింది అన్నదే పాయింట్. ఇప్పుడు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో అడ్డంగా బలిచ్చిన ఢిల్లీ. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. హాట్ టాపిక్ లేదు, పెనం మీద అట్టు లేదు. అసలు 58కే 4 వికెట్లు తీసి పడేశాం. ఆర్సీబీ బౌలర్ల దూకుడు చూసి దూసుకెళ్తాం అనుకున్నా. మధ్యలో ఆగిపోతుందని అస్సలు అనుకోలేదు. అందుకు కారణం నేను కోహ్లీ బ్రో. ఈ లోకల్ బాయ్ ఉండగా చిన్నస్వామిలో ఢిల్లీకి దిగులేందుకు దండగా. నీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం రా బాబు. ఆ కొట్టుడేందిరా, అసలు మా హోమ్ గ్రౌండో మీ హోమ్ గ్రౌండో అర్థం కాలేదు నాకు. అన్నా, మీరంతా ఆర్సీబీలో చేరాక చిన్నస్వామి మీకు హోమ్ గ్రౌండు, కానీ నాకు చెడ్డీ వేసుకున్నప్పటి నుండి ఇదే హోమ్ గ్రౌండు. ఈ గ్రౌండ్లో ఇంచు ఇంచు నాకు పరిచయమే. ఇది నా అడ్డా. ఆ పరిచయమే మా కొంప ముంచింది. సరేలే, ఓడిపోతే ఏడుస్తూ కూర్చునే టీం కాదు ఆర్సీబీ. మేము చూసినన్ని అప్ అండ్ డౌన్స్ ఐపీఎల్ హిస్టరీలో ఎవరూ చూడలేదు. నెక్స్ట్ మ్యాచ్లో బెస్ట్ కంబ్యాక్ ఇస్తాం. ఎన్ని కంబ్యాకులు ఇచ్చినా మీరు కప్ అయితే కొట్టలేరు బ్రో. ఈ సాలా కప్పు ఢిల్లీదే. మా ఊపు చూసావుగా, వరుసగా 4 మ్యాచ్లు గెలిచాం. 4 మ్యాచ్లకే ఇంత రెచ్చిపోతున్నావేంట్రా బాబు. లాస్ట్ సీజన్ అరాకొరా టీంతోనే మేము వరుసగా 7 మ్యాచ్లు గెలిచాం. ఈసారి అదిరిపోయే టీం ఉంది మాకు. తప్పదు, గెలవాల్సిందే అన్న టైం వచ్చినప్పుడు ఆర్సీబీ ఆడినంత కసిగా ఎవ్వడూ ఆడలేడు. సరే, చూసుకుందాం బ్రో. మనకి ఇంకో మ్యాచ్ ఢిల్లీలో ఉంది. అక్కడ మళ్ళీ ఓడించి ఢిల్లీ పవర్ ఏంటో చూపిస్తాం. మా అడ్డాలో మమ్మల్ని కొట్టారు కదా, దీని రివెంజ్గా మీ అడ్డాలోకి వచ్చి మిమ్మల్ని గుల్లగా కొడతాం. రండి చూసుకుందాం. థ్యాంక్ యూ రాహుల్. ఈ సీజన్లో ఫస్ట్ ఓటమి వస్తుందేమో అని కాస్త భయమేసింది. ఆ భయానికి ఓటమికి మధ్య నువ్వొచ్చి అడ్డంగా నిలబడ్డావు. రాహుల్ ఉండగా దిగులెందుకు దండగా. రాహుల్ ద్రావిడ్ లాగే నేను కూడా గోడ కట్టి పడేస్తా. నన్ను అవుట్ చేయాలంటే ఆపోజిట్ టీం బౌలర్ల తాతలు ముత్తాతలు దిగి రావాలి. ఊకో రాహుల్ అన్న, స్టార్టింగ్లోనే నేను నీ క్యాచ్ మిస్ చేశాను, అందుకే బతికిపోయావు. లేకుంటే మ్యాచ్ మేమే గెలిచేవాళ్ళం. పట్టాల్సిందిరా, ఎవడ వదిలేయమన్నాను నిన్ను? నేనొచ్చి పట్టకుండా నిన్ను తోసేశానా ఏంటి? నువ్వే బాల్ వదిలేసి బొక్కబోర్లా పడ్డావు. అప్పుడు క్యాచ్ మిస్ అయింది అనుకున్నా, కానీ మ్యాచే మిస్ అయిందని తర్వాతే అర్థమైంది. థ్యాంక్స్ రా రజత్. మా విన్నింగ్లో నీకు కూడా క్రెడిట్ ఇస్తున్నాం. పండగ చేసుకో. నువ్వు ఊకో అన్నా. ఇప్పుడు మా వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు మీ విన్నింగ్లో క్రెడిట్ ఇచ్చావని తెలిస్తే నన్ను పరిగెత్తించి కొడతారు. నాన్న రజత్, ఏం చేస్తున్నావురా ఇక్కడ? రా, నీకోసం మనోళ్ళంతా వెయిటింగ్ అక్కడ. బాగా టైర్డ్ అయ్యానన్నా, రేపు మాట్లాడుకుందామని చెప్పు మనోళ్ళకి. నువ్వు వస్తావా, వాళ్ళని రమ్మంటావా? ఇంకా మాటలేంది కోహ్లీ, రౌండప్ చేసి కుమ్మి పడేద్దాం వీన్ని. ఏందన్నా మీ లొల్లి? మీరెప్పుడూ క్యాచ్లు మిస్ చేయలేదా ఏంటి? ఒక్క క్యాచ్ మిస్ చేశానని నా మీద ఎగురుతున్నారు. మీరేం చేశారో చెప్పండి అసలు నిన్న మ్యాచ్లో. నేను బ్యాటింగ్ చేసి 18 రన్లు కొట్టినా. 2 ఓవర్లు బౌలింగ్ చేసి 19 కొట్టించుకున్నావు. లెక్క బాగానే సరిపోయింది. ఎన్ని కొట్టావో అంతకంటే ఒక రన్ ఎక్కువే ఇచ్చేసావు కదా. వీడు బాగా డీటెయిల్గా రివ్యూ చేస్తున్నాడు కోహ్లీ. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెటర్. కోహ్లీ అన్న, హోమ్ గ్రౌండ్ కదా, నువ్వు సెంచరీ చేస్తావనుకుంటే ఏందన్నా ఆ బచ్చాగాడి బౌలింగ్లో అవుట్ అయిపోయావు. ఏం బ్రో, నన్నే నిలదీస్తున్నావా? నేను కొట్టింది 25 రన్లైనా స్ట్రైక్ రేట్ 160. నీలాగా బాల్కో రన్ తీస్తూ మబ్బాట ఆడి బాల్ మింగలేదు. అంటే వికెట్స్ పడ్డాయి కదా అని కాస్త స్లోగా ఆడినా. నీ సంగతి సరేరా, అసలు లియామ్ లివింగ్ బాబు టీంలో ఎందుకున్నట్టు? బ్యాటింగ్ చేయమంటే స్టేజ్ మీద ఫోటో కోసం వచ్చినట్టు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు. బౌలింగ్ చేయమంటే పిచ్చ కొట్టుడు కొట్టించుకుంటున్నాడు. ఊరికే నా మీద ఎందుకు పడతారు మీరు? ఆ ఫిల్ సాల్ట్ గాడు రన్అట్ కాకుంటే ఆర్సీబీ ఆట ఈ రోజు ఎలా ఉండేది అసలు? అవునన్నా, అసలు ఈ విషయమే మర్చిపోయాము. సాల్ట్ అన్న కొట్టిన కొట్టుడికి ఈరోజు మనం 250 కొడదామనుకున్నా. నా ఆశలన్నీ ఆవిరి చేసేశాడు. అమ్మయ్యా, వీళ్ళని మెల్లగా ఆ సాల్ట్ గార్డ్ వైపు డైవర్ట్ చేసేసాను. నేను ఇక్కడ నుంచి జంపు. నేను కూడా పిచ్చ కొట్టుడు కొడదామని గట్టిగా ఫిక్స్ అయ్యాను. కానీ నేనొకటి అనుకుంటే గ్రౌండ్లో ఇంకోటి జరిగింది. అది అనుకోకుండా జరగలేదు సాల్ట్. నీ తింగరితనంతో బాల్ ఫీల్డర్ చేతికి వెళ్ళిందో లేదో కూడా చూసుకోకుండా పరిగెత్తినవు. ఆ సింగిల్ రాకుంటే కొంపలేమన్నా మునిగిపోయేవా? అంటే సింగిల్ తీసి పెట్టుకుంటే నెక్స్ట్ ఓవర్ స్ట్రైక్ నాకే వస్తుందని కొంచెం కకృతి పడ్డాను. నీ కకృతిలో నా కమండలం. అప్పటికి 3 ఓవర్లే కదా అయ్యింది. ఆడుకోవడానికి ఇంకా 17 ఓవర్లు ఉన్నాయి కదా.
సరేలే, ఆర్సీబీకి ఓడిపోవడం కొత్త కాదు, కంబ్యాక్ ఇవ్వడం కూడా కొత్త కాదు కదా. ప్రతోడు మిస్టేకులు చేయడం, ఏమన్నా అంటే నెక్స్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇద్దాం అనడం, ఇది ఒక అలవాటు అయిపోయిందిరా మీకు. అరే పోనీలే కోహ్లీ, సాల్ట్ ఆడకపోయినా లాస్ట్లో నేను రన్స్ కవర్ చేసిన కదా. నీకు దండం పెట్టాల్సిందేరా టిమ్ము, నువ్వు లాస్ట్లో ఆ మాత్రం ఆడబట్టే కనీసం 160+ అయినా స్కోర్ వచ్చింది మనకు. ఆరంభంలో సాల్ట్, ఎండింగ్లో నేను ఆడబట్టే ఈ స్కోర్స్ వచ్చాయి. లోకల్ ప్లేయర్లంతా చేతులు ఎత్తేస్తే ఓవర్సీస్ బ్యాటర్లమే ఆర్సీబీని ఆదుకున్నాం. అబ్బా, ఈ టిమ్ముగాడు మంచి టైమింగ్లో నాకు సపోర్ట్గా వచ్చాడు. కరెక్టే టిమ్ము, మన ఇద్దరం ఆడకుంటే 100కే ఆల్అవుట్ అయ్యే వాళ్ళం. ఓహో, మీ ఓవర్సీస్ బిల్డప్లు ఆపుతారా ఇంకా? మొన్న ముంబై మీద మీరిద్దరూ చేతులు ఎత్తేశారు, అది మర్చిపోయారా? అవును కదా, ఎందుకులే తెగేదాకా లాగడం, వెళ్ళిపోవడమే బెటర్. బ్రో, నెక్స్ట్ ఆర్ఆర్ మ్యాచ్ ఉంది కదా, ప్రాక్టీస్ చేయాలి. బాయ్. అందరూ గట్టిగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా గెలవాలి మనం.